దినము ప్రార్థన అంటే నాలో సంతోషం ఉందయ్యా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రార్థన స్థలానికి వచ్చిన వాళ్ళు? చూడండి, నేనైతే ప్రార్థన అంటే సంతోషంగా నిన్న అర్ధరాత్రి నుంచి నేను మేలుకొని ప్రార్థనకి సిద్ధపాటయ్యా. నిన్న సంఘం అంతా కలిసి ఈ ప్రార్థన కూడిక కొరకు ప్రార్థన చేశారు. జీవమైన యేసు ప్రభు దగ్గర నిజమైన క్రైస్తవుడు నువ్వు చెక్ చేసుకోవాలి. బంగారం మీద, డూప్లికేట్ బంగారం మీద మనకు బాగా తెలిసిపోయింది. దాని మీద ఓ మార్క్ ఉంది. నిజ క్రైస్తవుడి మీద కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడి, నిజమైన క్రైస్తవుడు లలాటములపై ముద్ర వేయబడిద్దంట. లలాటం అనగా నుదురు మీద. ఇదిగో నీ నుదురును చూసావా? యేసుక్రీస్తు ఒక గుర్తేస్తాడు, వీళ్ళు నిజమైన దేవుని పిల్లలని. అందుకే ప్రార్థన అంటే ఎప్పుడు కూడా సంతోషించాలి. అసలు ప్రార్థన అంటే ఏమనుకున్నాం? వాక్యం అంటా ఉంది. చూడండి, ప్రార్థనలు ఎలా సంతోషించాలి అంటే రోమా రాసిన పత్రిక చూద్దామమ్మా.